వెల్కమ్ టు సిరీస్ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో చెప్పబోయే కొత్త కొత్త కథల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగా ఒక ఊరిలో ఆనంది అనే అమ్మాయి ఉండేది. ఆమె బడికి వెళ్లే మార్గంలో ఓ చెట్టు క్రింద కొయ్య బొమ్మలు తయారు చేసే ఒక తాత ఉండేవాడు. ఆయన పొద్దున నుండి సాయంత్రం చీకటి పడే వరకు ఎంతో దీక్షగా కొయ్యను చెక్కుతూ రకరకాల బొమ్మలను తయారు చేసేవాడు. ఆనంది వస్తూ పోతూ కాసేపు అక్కడ ఆగి ఆయన చేతిలో రూపుదిద్దుకుంటున్న బొమ్మను ఆసక్తిగా చూసేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు తాతతో ఆనంది ఇలా అంది, తాత, నాకు ఒక బొమ్మ కావాలి, ఇస్తావా అని అడిగింది. ఆ చిన్నారి మాటలకు తాత, ఏ బొమ్మ కావాలి తల్లి అని అడిగాడు. తాత దగ్గరున్న బొమ్మల్ని పరిశీలించి చూసింది ఆనంది. అక్కడ రకరకాల బొమ్మలున్నాయి. అవి చూసిన ఆనంది, తాతయ్య, నీ దగ్గర కీలుగురం బొమ్మ లేదు తాతయ్య, నాకు కీలుగురం బొమ్మ కావాలి. ఒక కీలుగురం బొమ్మ నాకు తయారు చేసి పెట్టగలవా అని అడిగింది. వెంటనే తాత, ఓ అలాగే, తప్పకుండా చేసి పెడతాను తల్లి. మరి దానికి 50 రూపాయలు అవుతుంది. మరి నీ దగ్గర అంత డబ్బు ఉందా అని అడిగాడు. తాత మాటలు విన్న ఆనంది, కొంత ఉంది తాతయ్య, మిగిలిన డబ్బులను నువ్వు బొమ్మ తయారు చేసేలోగా కూడబెడతాను, అప్పుడు ఇద్దులే అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుండి తండ్రి తన కోసం ఇచ్చిన రూపాయి 2 రూపాయలను దాచసాగింది ఆనంది. అలా దారి గుండా స్కూలుకు వెళ్లే మార్గంలో ప్రతిరోజు బొమ్మలు చేసే తాత దగ్గరకు వెళ్లి తన బొమ్మ గురించి ఆరా తీసేది. దానికి తాత అయిపోవచ్చింది అంటూ సమాధానం చెప్పేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆనంది దగ్గర 50 రూపాయలు పోగయ్యాయి. ఇక తను కోరుకున్న కీలుగుర్రం బొమ్మ తన సొంతమవ్వబోతోందని ఎంతో సంతోషించింది. మరుసటి రోజు స్కూలుకు వెళ్లే సమయంలో దారిలో తాతతో ఆనంది ఇలా అంది, మీరు అడిగిన 50 రూపాయలు పోగాయే తాతయ్య అనగానే తాత, ఇదిగో తల్లి, నీ కీలుగుర్రం కూడా తయారయ్యింది. ఎంతో సంతోషంతో ఆనంది తాతతో ఇలా అంది, స్కూల్ నుండి ఇంటికి వెళ్లే సమయంలో నా కీలుగుర్రాన్ని తీసుకెళ్తా తాతయ్య అంది. దానికి తాత, అలాగే తల్లి అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు. మరోసారి తన కీలుగుర్రం బొమ్మను తనివి తీరా చూసుకొని స్కూలుకు బయలుదేరింది ఆనంది. ఆ రోజు సాయంత్రం కానే వచ్చింది. ఆనంది కోసం తాత ఎదురు చూడసాగాడు. అనుకున్నట్టుగానే ఆనంది తాత దగ్గరికి వచ్చి, తాతయ్య, ఈ బొమ్మ నేను తీసుకోలేను, ఇంకెవరికైనా అమ్మేయగలవా దానికి తాత, ఏమైంది తల్లి, డబ్బులు ఉన్నాయన్నావుగా అని అడిగాడు. అప్పుడు ఆనంది, అవును తాత, కూడబెట్టాను, కానీ నా ఫ్రెండ్ గీత స్కూల్ ఫీజు కట్టలేదట. వాళ్ళు చాలా బిరవాళ్ళు, ఫీజు కట్టడం లేదని మాస్టర్లు స్కూల్ కి రావద్దన్నారు. తను బాగా ఏడ్చింది. నా ఫ్రెండ్ ఏడ్చేసరికి నేను చూడలేకపోయాను. అందుకే ఆ డబ్బుని గీతకు ఫీజు కట్టమని ఇచ్చాను అంది. తాత ఆ చిన్నమ్మాయిలో ఉన్న పెద్ద మనసుకు ఆశ్చర్యపోయి, మరి నీకు కీలుగుర్రం బొమ్మ వద్దా అని అడిగాడు. వద్దులే తాతయ్య, మళ్ళీ ఇంకెప్పుడైనా కొనుక్కుంటాను అని వెళ్ళబోయింది. తాతయ్య ఆనందితో, ఒక్క నిమిషం ఆగు తల్లి, నువ్వు చిన్నదానివైనా ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే గొప్ప గుణంతో నా మనసును గెలుచుకున్నావు. అందుకే మీ తాతయ్య నీకు ఈ బొమ్మను బహుమతిగా ఇస్తున్నాడు, తీసుకో తల్లి అంటూ ఆనంది చేతిలో బలవంతంగా కీలుగుర్రం బొమ్మను ఉంచాడు. తన చేతిలో తనకు నచ్చిన బొమ్మను చూసుకుని థ్యాంక్ యూ తాతయ్య ఆయనకు ధన్యవాదాలు తెలిపి ఆనందంతో ఆనంది ఇంటికి వెళ్ళిపోయింది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గొప్ప గుణం మనందరం కలిగి ఉండాలి. అప్పుడు అందరి మెప్పును పొందుతాం. అర్థమైంది కదూ పిల్లలు?